నాయకులు ముగ్గురు కూడా వారితో పాటు కంప వినోద్ కుమార్ గారు, చిక్కుడు ప్రభాకర్ గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా మధు గారితో ప్రారంభిద్దాం. మధు గారు నమస్కారం అండి. హలో, నమస్కారం. నమస్తే అండి. మధు గారు, అంటే మీరు కూడా నేను గతంలో మాట్లాడినప్పుడు కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, అనేక సార్లు చెప్పారు, కొంత చర్చలు సఫలీకృతం అయితే బాగుంటుంది, చర్చలకు వెళ్తే బాగుంటుంది, వన్ సైడెడ్గా ఉండకూడదు ఏది. ఎందుకంటే ఈరోజు మావోయిస్టులని ఎంత ఇష్టారీతిని చంపుతున్నారో చూస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం తన వాదన తాను వినిపిస్తోంది. ఇకపై ఈ విధంగా అరాచక శక్తుల పేరుతోటి గిరిజనులను కేంద్ర ప్రభుత్వ బలగాలను అంతమొందిస్తే చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తే లేదు. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. అందుకే ఆపరేషన్ కగార్ని ప్రకటించాం. 2026 కల్లా ఒక్క మావో కూడా దేశంలో ఉండడానికి వీల్లేదంటూ చాలా స్పష్టంగా చెప్తోంది. వాళ్ళ చర్యలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఎక్కడికక్కడ మావోయిస్టు స్థావరాలని స్వాధీనం చేసుకోవడము, వాళ్ళని అంతమొందించడము, ముందుకు వెళ్తూ ఉండడం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు చాలా స్థావరాలు వరకు నాశనం అయిపోయినటువంటి ఒక పరిస్థితిని గమనించాం. ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరగా ఉందా, లేకపోతే ఉద్యమం అనేది ఎప్పుడూ ఆగదు కాబట్టి వీళ్ళు చనిపోయినా కానీ ఉద్యమం కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? ఏం జరుగుతోంది ప్రస్తుతం ఈ ఆపరేషన్ కగార్ విషయంలో? తాజాగా మరికొంతమంది కూడా మరణించారు. ముగ్గురు మహిళా మావోయిస్టులు కూడా మరణించినటువంటి వార్తలు మనకు వచ్చాయి. ఈరోజు ఎలా చూస్తారు? ఏం చెప్తారు? మిత్రులకి, ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. ఈరోజు దేశంలో మీరు అన్నట్టుగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటిది కగార్ పేరుతోటి మావోయిస్టుల్ని అంతమొందిస్తున్నది మతోన్మాద బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా కానీ మోడీ కానీ చెప్పినట్లుగా 2016 మార్చి నాటికల్లా వీళ్ళని ఖచ్చితంగా అంతమొందిస్తాం, మావోయిస్టులని లేదా విప్లవోద్యమాలని లేకుండా చేస్తామని చెప్తున్నటువంటి ఒక విషయం ఏదైతుందో అది కొద్దిమంది మావోయిస్టుల్ని అంతమొందించవచ్చు, హత్య చేయొచ్చేమో, కానీ ఇది అసాధ్యం అనేటువంటి చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు? ఈ దేశంలో దోపిడినంత కాలం, తర్వాత పీడనున్నంత కాలం, శ్రమ దోపిడీ కొనసాగినంత కాలం ఆ సమస్య పరిష్కరించడం సరిగ్గా లేదండి అసలు. అంటే మధు గారు, ఒక ప్రశ్న మధు గారు, ఎందుకంటే మీరు అత్యంత విఘ్నులు కాబట్టి నేను అడగదలుచుకున్నాను. వన్ సైడెడ్గా ఉండకూడదు డిబేట్ అనేటువంటి ఉద్దేశంతో అడగదలుచుకున్నాను. సమస్యలు ప్రతి దేశంలో ఉంటాయి, సమస్య లేనటువంటి ప్రాంతము ఉండదు. పేదలు లేకపోతే బలహీన వర్గాలపైన ఎప్పుడూ దాడులు కొనసాగుతుంటాయి. పరిష్కరించాల్సింది ఎవరు? మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పరిష్కరించాలా, లేకపోతే ఎవరు ఇష్టారీతిన వాళ్ళు గన్నులు పట్టుకొని నేనే పరిష్కరిస్తానని ఉద్యమంగా బయలుదేరితే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు కదా అనేటువంటి వర్షన్ కూడా లేకపోలేదు. ఏం చెప్తారు దీనికి? ఈరోజు దేశంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించాలి. ముఖ్యంగా దుర్నియమానికి భూమి కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు విప్లవకారు. ఆ సమస్యని పరిష్కరించలేదు. లేదా మతోన్మాద బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికలలో ప్రకటించాలి, నిరుద్యోగ సమస్యని నేను పరిష్కరిస్తాను అనేటువంటి చెప్పాలి. నిరుద్యోగ సమస్యని పరిష్కరించలేదు. అట్లా పేదరికం దేశంలో లేకుండా చేస్తాననేటువంటిది చెప్పారు. కానీ తన ప్రభుత్వమే తనే ఈరోజు దాదాపు 80% మంది బియ్యాన్ని కంట్రోలు వస్తువుల్ని కొనుక్కుంటున్నటువంటి దారిద్ర్యక దిగువన జీవిస్తున్నారు అనేటువంటి చెప్పి తన ప్రభుత్వమే చెప్తున్నటువంటి స్థితి ఉంది. ఆ సమస్యని పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు విప్లవకారులు. ఆ సమస్యని పరిష్కరించకపోగా ఇవాళ ఏం చేస్తున్నది? కగార్ పేరుతోటి ఇవాళ వాళ్ళని అంతమొందించేటువంటి కార్యక్రమం తీసుకోవటమే కాకుండా అది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక కార్యకలాపాన్ని అది చేపట్టాడు. ఇవాళ ఆర్టికల్ 21 ప్రకారం మానవుడు ఎవరైనా జీవించేటువంటి హక్కు ఉన్నది అనేటువంటి చెప్పి చెప్పబడుతున్నది. మరి అట్లా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, నేరం చేస్తే వాళ్ళని శిక్షించాల్సింది కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాన్ని పక్కకు పెట్టారు, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టారు. దాదాపు సుమారు 700 మందిని ఈరోజు ప్రభుత్వం ఆదివాసీల్ని, గిరిజనులని, వాళ్ళకి అండగా ఉండేటువంటి మావోయిస్టుల్ని 700 మంది దాకా హత్య చేశారు.
ఈరోజు ఏజెన్సీ మధ్య భారత ప్రాంతంలో 700 సైన్యాన్ని, ఎక్కడో సరిహద్దులో ఉండేటువంటి 7 లక్షల సైన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాలలో పెట్టినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉంది. ఎందుకు ఇది కొనసాగుతున్నది? ఎందుకనంటే అక్కడ దాదాపు మధ్య భారతంలో 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ సంపదనంతా ఇవాళ పీసా చట్టం అనేటువంటి అక్కడ ఏ ఒక్క వస్తువుని తీసుకోవాలన్నా ఆ చట్టం ప్రకారం గ్రామ సభ తీర్మానం అనేటువంటిది ఉండాలి. అక్కడ ప్రజలు ఆమోదించాలి. ప్రజల ఆమోదం లేదు, గ్రామ సభ తీర్మానాలు లేవు. అడవుల్ని ఇవాళ కార్పొరేటు సామ్రాజ్యవాద కంపెనీలకి, ఆదాని అంబానీ లాంటి కంపెనీలకి అప్పగించారు. అట్లా గ్రామ సభని తీర్మానం లేకుండా ఉల్లంఘించారు. ఇది సరికాదు, ఇది పద్ధతి కాదు. ఈ అడవిని కాపాడింది మేము, ఈ సంపదని కాపాడింది మేము. వీటిని అన్యాయంగా కార్పొరేట్ దోపిడీదారు కంపెనీలకి నువ్వు అప్పగిస్తే మేము చూస్తూ ఊరుకోవాలన్నా, ఇది సరికాదు అన్నటువంటిది అన్నందుకు ఇవాళ ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, వాళ్ళని హత్యలు చేస్తూ, వాళ్ళు దిండేవానికి చెప్పండి. అంటే ఉద్యమాలు వద్దని చెప్పేటువంటి హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. ఏదైనా సమస్య పైన పోరాడతామంటే వద్దు అనేటువంటి హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలో పోరాడాలి. కానీ ఈ విధంగా గన్నులు పట్టుకొని అడవుల్లో ఉండి, అది కూడా గిరిజనులే వ్యతిరేకిస్తున్నారు ఈ మావోయిస్టులను, మా ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అని ఇటీవల కాలంలో మరొక వార్త కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికేం సమాధానం చెప్తారు? ఆ వార్తలన్నీ తప్పుడు వార్తలు. ఆ వార్తలు ఎక్కడ కూడా గిరిజనులు తమంతట తామే వ్యతిరేకిస్తే ఈ రోజుకి వేలాది మంది ఈ రోజు గిరిజన ఆదివాసీలు ఆ విప్లవకారుల వెనక ఎలా నిలబడతారు? వాళ్ళ వెనక వేలాది మంది ఆయుధాలు పట్టుకొని ఎలా పోరాడతారు? ఆయుధం పట్టడమే నేరం అయితే ఇవాళ చట్ట విరుద్ధంగా దేశంలో ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయి, భూస్వాముల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, లేదా గుండాల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర చట్టవిరుద్ధమైనటువంటి మారణాయుధాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇదే తరహాలో హత్యలు చేస్తున్నారా? వాళ్ళందరినీ ఈ తరహాలోనే మరి ఎన్కౌంటర్లు చేస్తున్నారా అనేటువంటి చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అది ఆయుధం పట్టడం అనేది వాళ్ళని రక్షించుకోవటం కోసం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు దున్నేవానికి భూమి కావాలన్నారు. కార్పొరేట్ కంపెనీలకి సంపదనంతా అప్పగించకూడదు అనేటువంటి చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినందుకే వాళ్ళని హత్యలు చేస్తున్నందుకే, వాళ్ళ మీద దాడులు చేస్తున్నందుకే, వాళ్ళ సంపదనంతా చట్టవిరుద్ధంగా సామ్రాజ్యవాద కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నందుకే ఆ దాడుల్ని వ్యతిరేకిస్తున్నటువంటి దాని మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి తమని తాము రక్షించుకోవటం కోసం, తమని తమను కాపాడుకోవటం కోసం వాళ్ళ ఆయుధాలు పట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. అది చట్ట విరుద్ధమే అయితే, అది రాజ్యాంగ వ్యతిరేకమే అయితే మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటున్నాయి, వీళ్ళ దగ్గర ఎందుకు ఉండకూడదు? మిగతా వాళ్ళని ఎందుకు ఈ విధంగా క్షమిస్తూ అదే చట్ట విరుద్ధంగా వ్యవహరించేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర కూడా ఉన్నాయి కదా, వాళ్ళు వ్యవహరిస్తుంటే మరి వాళ్ళు ఇదే తరహాలో శిక్షిస్తున్నారా ఎగ్జాక్ట్లీ అనేటువంటి చెప్పి మేము ప్రశ్నించాం. రైట్, అర్థమైందండి. సో ఒకసారి శంకర్ గారితో మాట్లాడదాం. కలివిన శంకర్ గారు సిపిఐ స్టేట్ సెక్రటరీ నాయకులు, వారితో